ఈ వీడియో నేను ఒక పర్సన్ కోసం చాలా ప్రత్యేకంగా చేస్తున్నాను, చెయ్యాల్సి వచ్చింది కూడా. ఎందుకు అంటే నాకు వచ్చిన కాల్స్, మెసేజెస్ పదుల సంఖ్యలో కూడా కాదు, కొన్ని వందల సంఖ్యలో వచ్చాయి. మన పిల్లం ఒక ఆడబిడ్డ, మన అమ్మ ఒక ఆడది. పాల్తున్న కొడుకు చెప్పిన విషయంలో దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. ఒక తల్లి బిడ్డల కోసం ఇంత దూరం వచ్చి కష్టపడుతుంటే ఆ బిడ్డల ముందు తల్లిని ఎదవని చేసేసాడు. ఆయన మీద మేము కేసు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు, ఇక్కడ కొవ్వైటోల ద్వారా కూడా మేము చెప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళా సంఘాల్లో మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అసలు వాడి మీద అంత తప్పుగా మాట్లాడినోడు మాత్రం వదిలే ప్రసక్తే లేదు మేడం. వీడి కుటుంబంతో సహా లేపెద్దరు ఇక్కడ మాత్రం. వీళ్ళ భార్య కొడుకు వీడు వ్యభిచారితనం చేయించాడా కొడుకు చెప్పండి. వీని భార్య కూడా కొయిట దగ్గర పడబెట్టిండా? ఎవరైతే ఇంటర్వ్యూ చేశాడో యాంకర్, ఆయనకి బుద్ధుందా అని నేను అడుగుతున్నానక్క. ఒక ఆడ మనిషి గురించి అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట అలా మాట్లాడదండి అనే రైట్స్ ఆయనకి లేవా? యాంకర్ కి ఏ స్థానంలో నుంచి వచ్చావో ఆ స్థానాన్ని నువ్వు తప్పు పట్ట